ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. చాలా మంది డైలీ వ్లాగ్స్ చేయండి, ఇలా వంట చేసేటప్పుడు న్యాచురల్గా వ్లాగ్స్ చేయండి అని చాలా మంది అయితే అన్నారు. సో అయితే ఇప్పుడు నుంచి అయితే ట్రై చేద్దాం. నేను ఎందుకు అవి చేయనంటే నార్మల్గా అందరూ అలానే ఉంటుంది కాబట్టి నేను చేయాలనుకోలేదు. అందరి ఇళ్లలో మ్యాక్సిమం ఫుడ్ చేసుకోవడం ఎంతో సేమే ఉంటుంది కాబట్టి. సో నన్ను చాలా మంది అడిగారు, చెయ్యండి బాగుంటుంది, డైలీ బ్లాగ్స్ చేయవచ్చు కదా, అలా చెయ్యి, వంట చేసేటప్పుడు వీడియోస్ చేయని అయితే అడిగారు. సో అందుకని అయితే నేను ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా చూద్దాంలే, ఒక వ్లాగ్ అయితే తీసినట్లు ఉంటుంది అనే వేలో అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు అయితే బెండకాయ విత్ పెరుగు వేసేసి ఏదో కర్రీలా చేశారనమాట. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు బెండకాయ అంటే చాలా ఫేవరెట్ అనమాట. బెండకాయతో ఏం చేసినా మ్యాక్సిమం ఇష్టంగానే తింటాను. సో ఇది కూడా ట్రై చేద్దాము అని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను. సో మీతో కొంచెం మాట్లాడుతూ అదైతే చేసేద్దాం, వచ్చేయండి. వచ్చి బెండకాయలు అయితే కావాలి. మ్యాక్సిమం నేనేంటంటే బెండకాయతో వచ్చి నాకు బెండకాయ ఫ్రై ఒకటి వచ్చు, బెండకాయ పులుసు కూడా అది రీసెంట్గా ఈ మధ్య అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఒకసారి 1 or 2 times కూడా బెండకాయ పచ్చడి అయితే చేశాను. సో ఇప్పుడు బెండకాయ పచ్చడి అయితే చేసేద్దాం. మళ్ళీ పెరుగు విత్ బెండకాయ కర్రీ ఏదో చూసాను అనమాట, అది కూడా చేద్దాము. అది బాగుంటుందా లేదా అనేది కూడా నేను ఎండ్లో చేసిన తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ మనకి బెండకాయలు అయితే కావాలి. ఇవి అయితే మనం కట్ చేసుకుందాం. మెయిన్ మీకు ఎన్ని కావాలి అనేది, అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి నేనేం ఎక్కువ చేయట్లేదు. కొన్నాటితో ట్రై చేద్దాం, బాగుందంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఒక 10 కాయలు కట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ దీన్ని దహి బెండకాయ అన్న పిలుస్తారు, ఆరు బెండకాయ పెరుగు అని కూడా పిలుస్తారంట. నేమ్స్ వచ్చేసి అట్లున్నాయి, నేమ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా. తర్వాత ఇప్పుడు అది చేస్తున్నాను కదా, మనం బెండకాయ పచ్చడి కూడా చేద్దాము. బెండకాయ పచ్చడి పెద్ద స్పెషల్ నార్మల్గా ఏం లేదు, మనం టమోటా పచ్చడి ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే దాంట్లో బెండకాయలు యాడ్ చేస్తాము. టమోటా పచ్చడిలో బెండకాయలు యాడ్ చేయం కదా. సో బెండకాయ పచ్చడి అంటేనేమో బెండకాయలు యాడ్ చేస్తాం, సేమ్ ప్రాసెస్ అంతా. మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో చూసి ఏదైనా రెసిపీస్ ట్రై చేశారా? ట్రై చేస్తే బాగా వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సరే, ఈ కట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఫస్ట్ బెండకాయ పచ్చడి అయితే చేసేద్దాం. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే టమోటా పచ్చడి లాగానే చేస్తారు, కాకపోతే దీంట్లో బెండకాయలు యాడ్ చేయడమే. ఫస్ట్ మనం పచ్చిమిరకాయల్ని కొంచెం ఫ్రై అయితే చేసుకుంటాము. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని బెండకాయలు అండ్ టమోటాలు మళ్ళీ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయల్ని మిక్సీ వేసేసి ఆ తర్వాత ఈ బెండకాయలు టమోటా ముక్కల్ని అయితే దాంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ వేసేసి పోపు పెట్టుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది అంతకు ముందు కూడా 2 or 3 times అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా అయితే ఇది ట్రై చేయండి. మెయిన్ వచ్చేసి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, నాకు అంతకు ముందు తెలియదు. రీసెంట్గా అయితే ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది.
నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ పెరుగు కర్రీ అండ్ దహి పెరుగు అని కూడా పిలుస్తారంట. ఇది నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను. సో ట్రై చేద్దాము అనే వేలో అయితే ట్రై చేశాను. నాకు బెండకాయ ఫ్రై కానీ అంటే బెండకాయతో ఏం చేసినా నాకు ఫేవరెట్ అనమాట. బెండకాయ వచ్చేసి బెండకాయతో ఫ్రై కానీ పచ్చడి కానీ ఏం చేసినా నేను ఇష్టంగా అయితే తింటాను. సో ట్రై చేద్దాం అనేవి అయితే వేలో అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ మనం బెండకాయల్ని ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్లోనే పోపు దినుసులు అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేయాలి. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ ఫ్రై దాంట్లో మనం వచ్చేసి మేమిద్దరమే కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాము. అది కాక ఇది నేను మంగళవారం రోజు చేశాను, మంగళవారం వీడియో. ఇది నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఆ రోజు కూడా ఒక పూటే కాబట్టి నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను అనమాట. మేము ఒక పూటే తింటాం కాబట్టి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయాలి. అదంతా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం కారం అంటే సరిపడినంత కారం అండ్ మసాలాలు ఉంటాయి కదా, అంటే పొడి మసాలా గరం మసాలా ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకో టూ టైమ్స్ తిప్పిన తర్వాత ఒక 2 minutes ఉంచిన తర్వాత మనం పెరుగు అనేది స్మాష్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత పెరుగు అయితే వేయాలి అనుకుంటున్నామో ఆ పెరుగుని స్మాష్ చేసేసి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పెరుగునైతే మనం వేసేసి ఒక 2 minutes అయితే ఉంచాలి. ఆ 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ బెండకాయల్ని దీంట్లో యాడ్ చేసేయాలి. టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ అంటే పచ్చడి టేస్ట్ బాగుంది, నాకు ఈ కర్రీ టేస్ట్ బాగుంది. నాకైతే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా అనిపించింది. గోపికి అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుందంట. సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి అయితే చూడండి, మీకు నిజంగా నచ్చుతుంది. పెరుగు తినను అన్న వాళ్ళకి ఈ రెసిపీ చేయండి, డెఫినెట్లీ అయితే నచ్చుతుంది. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంక నేనేం చేస్తానంటే ఇట్లా వంట చేస్తూనే సైడ్ నా వచ్చిన అంట్లన్నీ కూడా వాష్ చేసి అప్పుడే పెట్టేస్తాను. మ్యాక్సిమం సింక్లో అయితే అంట్లు అయితే ఉంచినా అనమాట. అదొక ఓసిడి నాకు. ఇంకా పక్కన వాష్ చేస్తూ ఉండాలి, ఇంకా కర్రీ అవుతుంది కదా అనే వేలో అయితే ఇంకా ఇక్కడ నేను అంట్లు కూడా వాష్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను అనమాట. యాక్చువల్గా గోపి ఆఫీస్కి వెళ్ళాడు. ఈ వ్లాగ్స్ కూడా చేయాలని లేదు మ్యాక్సిమము, అలా చాలా మంది అడిగారని సో ఒకటైతే ట్రై చేస్తున్నాను. ఇలా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బాగుంది అంటే ఇంకా మనం కంటిన్యూ వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు వ్లాగ్స్ అయితే తీద్దాము. ఈ నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం డెఫినెట్లీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో చూసి ఏమన్నా రెసిపీస్ ఏమన్నా ట్రై చేశారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఫైనల్గా ఇంకా అది అయ్యే లోపైతే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఒకసారి తీసేసి తిప్పేసి టేస్ట్ చూస్తే ఓకే సరిపోయింది అనమాట. నేను టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.